14వ శ్లోకము. అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవః యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞః కర్మ సముద్భవః. అన్నాత్ ధాన్యము వలన భవంతి పెరుగును, భూతాని భౌతిక శరీరములు, పర్జన్యాత్ వర్షము నుండి, అన్న సంభవగా ధాన్యముల ఉత్పత్తి, యజ్ఞాత్ యజ్ఞములను చెయ్యుట ద్వారా భవతి కలుగును, పర్జన్య వర్షము, యజ్ఞ యజ్ఞాచరణము, కర్మ విహిత కర్మలు, సముద్భవ ఉద్భవించినది. సమస్త దేహములు ధాన్యముపై ఆధారపడి జీవించును. ధాన్యము వర్షము చేత ఉత్పన్నమగును, వర్షములు యజ్ఞాచరణ ద్వారా కలుగును, విహిత కర్మాచరణము నుండి యజ్ఞము ఉద్భవించును. భాష్యము. భగవద్గీతకు గొప్ప వ్యాఖ్యాత అయిన శ్రీల బలదేవ విద్యాభూషణులు ఇట్లు రచించిరి. ఏ ఇంద్రాద్యంగతయావస్థితం యజ్ఞం సర్వేశ్వరం విష్ణుమభ్యర్చ్య తచ్చేషమశ్నంతి తేన తద్దేహయాత్రాం సంపాదయంతి తే సంతః సర్వేశ్వరస్య యజ్ఞపురుషస్య భక్తాః సర్వకిల్బిషైర్ అనాదికాల వివృద్ధ్యైర్ ఆత్మానుభవ ప్రతిబంధకైర్నిఖిలైః పాపైర్విముచ్యంతే. గీతాభూషణ 2:13. యజ్ఞపురుషునిగా లేక సర్వ యజ్ఞభోక్తగా ప్రసిద్ధుడైన పరమపురుషుడే దేవతలందరికీ ప్రభువు. శరీరములోని అవయవములన్నీ శరీరమును సేవించునట్లుగా ఆ దేవతలందరూ భగవానుని సేవించుదురు. ఇంద్రుడు, చంద్రుడు, వరుణుడు వంటి దేవతలు సృష్టి పరిపాలన కొరకు నియమించబడిన అధికారులగుట చేత వారి ప్రీతి కొరకై వేదములు యజ్ఞములను నిర్దేశించెను. యజ్ఞముల ద్వారా సంతృప్తి చెందిన దేవతలు ధాన్యమును సమృద్ధిగా ఉత్పత్తి చేయుటకు అవసరమైన గాలి, వెలుతురు, నీటిని సమకూర్చుతుందురు. శ్రీకృష్ణ భగవానుని అర్చించినచో సహజముగానే అతని వివిధ దేహాంగములైన దేవతలను కూడా పూజించినట్లగును. కనుకనే ఆ దేవతలను ప్రత్యేకించి పూజించనవసరము లేదు. కనుకనే కృష్ణ చైతన్యవంతులైన భక్తులు ఆహారమును మొదట శ్రీకృష్ణునకు అర్పించి పిమ్మట దానిని స్వీకరించుదురు. ఈ విధమైన పద్ధతి దేహమును ఆధ్యాత్మికముగా పోషించును. దానితో దేహములోని పూర్వపాపములు నశించుటయే కాకుండా దేహము భౌతిక ప్రకృతిలోని సమస్త కల్మషముల నుండి కూడా విముక్తమగును. అంటువ్యాధి వ్యాపించినప్పుడు వ్యాధి నిరోధక ఔషధములు అంటువ్యాధి నుండి మానవుని రక్షించున్నట్లుగా విష్ణువుకు నివేదించబడిన ఆహారము మనలను భౌతిక విషయాసక్తి నుండి రక్షించును. ఇట్టి అభ్యాసముకు అలవాటు పడిన వాడే భగవద్భక్తుడుగా పిలువబడును. కనుక కృష్ణ ప్రసాదమునే భుజించు కృష్ణ చైతన్యవంతుడు ఆత్మానుభూతి మార్గములో పురోభివృద్ధికి అవరోధముల వంటి పూర్వ పాప ప్రతిక్రియలన్నింటినీ నశింపచేసుకొనును. మరో ప్రక్క ఆ విధముగా చెయ్యనివాడు తమ పాపపు రాశిని క్రమముగా పెంచుకుపోతుండును. అప్పుడు అతడు రాబోవు జన్మలలో పాప ఫలితములను అనుభవించున్నట్లుగా హీనమైన సూకర సునకముల శరీరములను కలుగజేయును. నిజమునకు ఈ జగత్తు కల్మషములతో నిండినట్టిది. భగవత్ ప్రసాదమును స్వీకరించు వ్యక్తి వాటి ప్రభావము నుండి రక్షించబడును. అట్లు చేయని వాడు కల్మషముకు గురగును. నిజమునకు ఆహార ధాన్యములు మరియు కాయగూరలు తినదగినవి. మానవులు వివిధ రకములైన ధాన్యములు, కాయగూరలు, ఫలముల వంటి వాటిని భుజింతురు. జంతువులు ఆహార ధాన్యముల నుండి, కూరగాయల నుండి తొలగించబడిన వ్యర్థ పదార్థములను, గడ్డిని, మొక్కలను ఆహారముగా గ్రహించును.
మాంసమును భుజించుటకు అలవాటు పడిన వారికి కూడా ఆ జంతు మాంసమును తినుటకు వృక్షజాల ఉత్పత్తులపైననే ఆధారపడవలసి ఉండును. కనుక చివరికి మనము కర్మాగారములలో ఉత్పన్నములయ్యే పదార్థములపై కాకుండా పొలములో పండు పదార్థములపైననే ఆధారపడవలసి ఉండును. పొలములలో పండు ధాన్యాదులు ఆకాశము నుండి కురిసే వర్షముపై ఆధారపడి ఉండును. అట్టి వర్షము ఇంద్రుడు, చంద్రుడు, సూర్యాది దేవతలచే నియంత్రించబడును. ఆ దేవతలందరూ భగవంతుని సేవకులే. అట్టి భగవానుడు యజ్ఞము ద్వారా ప్రీతి చెందును. కనుక యజ్ఞములను ఆచరించువానికి ఎట్టి కొరత ఏర్పడదు. అది ప్రకృతి నియమము. కనుకనే కనీసము ఆహార పదార్థముల కొరత నుండి రక్షింపబడుటకై ప్రత్యేకించి ఈ యుగముకు నిర్దేశించబడిన సంకీర్తన యజ్ఞమును తప్పక నిర్వర్తించవలెను. 15వ శ్లోకము. కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షర సముద్భవం తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. కర్మను బ్రహ్మ ఉద్భవం వేదముల నుండి ఉద్భవించిన దానిని విద్ధి నీవు తెలుసుకొనుము. బ్రహ్మ వేదము, అక్షర పరబ్రహ్మము దేవదేవుని నుండి సముద్భవం ప్రత్యక్షముగా వ్యక్తము కాబడినది. తస్మాత్ అందుచే సర్వగతం సర్వవ్యాపకమైన బ్రహ్మ పరబ్రహ్మము నిత్యం శాశ్వతముగా యజ్ఞములో ప్రతిష్ఠితుడు. నియమిత కర్మలు వేదములలో నిర్దేశించబడినవి. అట్టి వేదములు దేవాదిదేవుని నుండి ప్రత్యక్షముగా వ్యక్తము కాబడినవి. అందుచే సర్వవ్యాపకమైన పరబ్రహ్మము యజ్ఞకర్మలలో నిత్యముగా ప్రతిష్ఠితుడై ఉండును. భాష్యము. యజ్ఞార్థ కర్మము లేక శ్రీకృష్ణుని ప్రీతి కొరకై కర్మ చేయుటకు గల అవసరము ఈ శ్లోకములో మరింత గట్టిగా నొక్కి చెప్పబడినది. మనము యజ్ఞ పురుషుడు విష్ణువు ప్రీతి కొరకై కర్మ చేయవలనచో ఆ కర్మకు సంబంధించిన మార్గనిర్దేశమును బ్రహ్మములు అనగా ఉత్కృష్టమైన వేదముల నుండి పొందవలను. కనుకనే వేదములు కర్మ చేయుటకు అవసరమైన మార్గనిర్దేశక సూత్రములు. వేద నిర్దేశము లేకుండా చేయబడినదేదైనా కర్మ వికర్మము, అప్రమాణిక కర్మ లేక పాపకర్మగా తెలియబడును. కనుకనే మానవుడు కర్మఫలముల నుండి రక్షింపబడుటకు వేదముల నుండి ఆదేశములను పొందవలెను. సామాన్య జీవితంలో మానవుడు ప్రభుత్వ రాజ్యాంగ నిర్దేశములను అనుసరించి నడుచుకోవలెను. అట్లే ప్రతి ఒక్కరును భగవానుని నిర్దేశములను అనుసరించి కర్మ చేయవలెను. వేదములలోని అట్టి నిర్దేశములు దేవాదిదేవుని శ్వాస నుండి స్వయంగా ప్రకటమయ్యను. అందులో ఇట్లు చెప్పబడినది. అస్య మహతో భూతస్య నిశ్వసితయే తద్ యదృగ్వేదో యజుర్వేదః సామవేదో ధర్వాంగిరసః. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదము అను 4 వేదములు దేవాదిదేవుని శ్వాస నుండి ప్రకటములైనవి. బృహదారణ్యకోపనిషత్తు 4:5-11. సర్వశక్తిమంతుడగుట చేత భగవానుడు శ్వాస ద్వారా కూడా సంభాషించగలడు. భగవానుడు తన ప్రతి ఇంద్రియము ద్వారా ఇతర ఇంద్రియ కార్యములన్నింటినీ చేయగలిగిన సర్వశక్తి సంపన్నుడని బ్రహ్మ సంహిత 5:32 నిర్ధారించి చెబుతున్నది. అనగా ఉదాహరణకు భగవానుడు శ్వాస ద్వారా సంభాషించగలడు. తన దృష్టితో గర్భధానము చేయగలడు. నిజమునకు అతడు భౌతిక ప్రకృతిపై దృష్టిని సారించి జీవులందరినీ సృష్టించనని తెలుపబడెను. భౌతిక ప్రకృతి గర్భములో బద్ధజీవులను ప్రవేశపెట్టిన తరువాత ఆ బద్ధజీవులందరూ తన ధామమును తిరిగి చేరుకున్నట్లుగా వేద విజ్ఞానములో నిర్దేశములను అందించెను. భౌతిక ప్రకృతిలోని బద్ధ జీవులందరూ భౌతిక సుఖాభిలాష కొరకై ఎల్లప్పుడూ ఉత్సాహమును కలిగి ఉందురని మనము గ్రహించవలెను. ఏమైనను జీవుడు అట్టి తన విపరీత కోరికలను తీర్చుకొనిన పిమ్మట భగవద్ధామమును తిరిగి చేరుకున్నట్లుగా వేద నిర్దేశములో అందించబడెను.
ఇది బద్ధజీవులు ముక్తిని సాధించుటకు అందించబడిన ఒక అవకాశము. కనుకనే వారందరూ కృష్ణ చైతన్యవంతులై యజ్ఞ విధానమును అనుసరించుటకు తప్పక యత్నించవలను. వైదిక ఆదేశములను అనుసరించని వారు కూడా కృష్ణ చైతన్య సిద్ధాంతములను స్వీకరింపవచ్చును. అట్టి కార్యము వైదిక యజ్ఞాచరణ లేక వైదిక కర్మాచరణయే కాగలదు.